సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాదూస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మెక్కని ఆడబోతున్నాం. సో మెక్కనల్ అయితే మీరు చూడొచ్చు, ఒక లెజెండరీ మెక్కర్ అయితే నేను అన్లాక్ చేసుకున్నా. సో ఈ లెజెండరీ మెక్కర్ అయితే ఇవాళ గేమ్ ప్లే. దానికి ముందు దీని అబిలిటీ గురించి అయితే మనం మంచిగా డీటెయిల్గా తెలుసుకుందాం. సో గైస్, ఈడైతే నేను ఇప్పుడు సీకర్ మెక్కర్ అయితే తీసుకొని వచ్చేసేసిన. సో చెక్ చేద్దాం. సో దీని అబిలిటీ వచ్చేసేసి వార్ప్ అంట. అటాకర్ టైప్ మెక్ 84,000 దీని హెల్త్ ఉంది. సో అబిలిటీ కూల్ డౌన్ ఎంతనో చెక్ చేద్దాం. అబిలిటీ కూల్ డౌన్ వచ్చేసి 8 సెకండ్స్, అబిలిటీ డ్యూరేషన్ 7 సెకండ్స్. అబిలిటీ ఆన్ చేసినాక మనకు ఒక షీల్డ్ వస్తుందంట, అది 15 సెకండ్స్ 15,000 అంట దాని హెల్త్. ఇంకా అప్గ్రేడ్ చేయడానికి 20,000 ఇది మన దగ్గర నుంచి తీసుకుంటుందంట. సో ఇదే గైస్ ఈ మెక్కది అయితే స్పెషాలిటీ. సో దీని అబిలిటీని అయితే మనం మ్యాచ్లో టెస్ట్ చేద్దాం. సో గైస్, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పెద్ద మ్యాప్ వచ్చింది మనకైతే ఈసారి. జెమినీ 6 వెపన్స్ అయితే పెట్టుకొని వచ్చిన ఫస్ట్ టైం మ్యాచ్లకి. సో దీని అబిలిటీని బిట్టాను చెక్ చేయాలి. దీని అబిలిటీది రేంజ్ అయితే చూపించలేదు గైస్, అది నేను సమరీలో చూసినప్పుడైతే. సో ఇప్పటికైతే కిందికి దిగుదాం, ఎందుకంటే ఇక్కడ జర షీల్డ్ లెక్క ఉంది కదా. సో అబిలిటీ ఇంకా అబిలిటీ పడ్డది వేసుకొని మీదకి ఇడుస్తుందా? అరే డైరెక్ట్ ఇంకల్కి వచ్చేస్తుంది. అరే ఒక్క షాట్కి డెడ్ అయిపోయింది గైస్. ఒక్కడైతే ఒక్క షాట్కే జెమినీది మళ్ళీ వచ్చేసేసిన. బ్యాక్ బిట్టం వస్తుందా? సో చూసిరా 7 సెకండ్స్ మళ్ళీ రీలోడ్కి. దాని తర్వాత మళ్ళీ పోయి మనం ఎవరినైనా కొట్టచ్చు. అబిలిటీ అయితే పడతలేదు, దాని రేంజ్ తక్కువ ఉన్నట్టుంది. పట్టుకుంది, ఈడుస్తా. అరే పట్టుకోలేదు గైస్ నా జెమినీది. పట్టుకుంది. అరే మళ్ళీ 1 షాట్. అసలు నేను రెండు టీ ఈడుస్తున్నా గైస్, ఒకదాంతోనే పని అయిపోతుంది. ఇంకా కిల్స్ దొలాడుతున్నాయి. ఇక ఈడొకడు ఉన్నాడు, ఇంక ఇడుస్తా. కానీ పడయి గైస్, ఈయనే గుద్దుకుని 2 పోయినాయి, 2 పోలేవు. కానీ ఆ 2 బిట్టంగా ఎన్నో పోయి గుద్దుకున్నాయి. ఇంకా కిల్స్ అయితే రాలేవు. ఈడు ఇంకొకడు ఉన్నాడు, ఈయన మీదకి ఇడుస్తా. తక్కువ వెళ్తుంది, పోతుందా? పోదు, ఈడ అడ్డం వచ్చింది. పోతున్నా. అరే అరే చీటగా అమ్మా. సో గైస్ చూసిరా, మనకి 15,000 షీల్డ్ ఉండే కాబట్టి మన హెల్త్ ఎక్కువ పోలేదు, లేకపోతే రెడ్కి వచ్చేసేస్తుంది మన హెల్త్. బెస్ట్. అరే కిల్ షాట్ గైస్ చేసుకోవచ్చు. అబ్బా షిట్, లాస్ట్ సెకండ్లో గైస్ అది చచ్చిపోయింది ఆడిపోయి. ఈయనకి ఇడుస్తామని చూస్తున్నా, కానీ ఈడు లాంగ్ రేంజ్ ఉన్నాడు. నా అబిలిటీ పడతలేదు దాని మీదకి. అబిలిటీ ఎవరికి పడేటట్టు రేంజ్లో లేరు. ఇంకా దగ్గరకు పోతా. ఇప్పుడు పడదామన్నా నన్ను ఇంకల్ని ఇంకొకడు ఉన్నాడు. నేను ఆ ఇంకలుకోగానే ఇంకలు ఉన్నాడు, నన్ను వేస్తాడు. మాటలు ఇంకొక కిల్. ఇంకా కిల్స్ అయితే తీసా. ఈ ఇంకలకి వచ్చేసేసిన 2 కిల్స్. అబ్బా 2 కిల్స్ రాలేవు, డామినేటింగ్ వచ్చింది. జెఫర్ పట్టుకొని అయితే నన్ను కొట్టింది బాగానే. అరే మ్యాచ్ అయిపోయింది గైస్. ఇప్పుడు నేను వచ్చిందో లేదో చూద్దాం. సో గైస్ MVP అయితే నేను కాలేను, వేరేడు అయ్యిండు. నేనైతే 6 కిల్స్తోని సెకండ్ ప్లేస్లోకి వచ్చిన. సో నెక్స్ట్ మ్యాచ్లో అయితే వేరే వెపన్స్తోని ఇదే మెక్కను వాడతా. సో నెక్స్ట్ మ్యాచ్లో కలుద్దాం. సో గైస్ మ్యాచ్లోకి అయితే వచ్చేసేసినాం. ఇప్పుడైతే షార్ట్ గన్స్ వేసుకొని వచ్చిన గైస్. దీనికి వేరే టైప్ షార్ట్ గన్స్ అయితే ఇవి 2 2 కొట్టే ఎంబర్ గన్స్ కాదు, దీని పేరు వేరేది ఉంటుంది. సో ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్లో 12 పెట్టినా, ఇంకొక దాంట్లోనేమో 4 పెట్టినా. దీనిది 16 కదా కాబట్టి. సో ఇప్పుడైతే షార్ట్ గన్స్తోని బ్యాక్ డ్యామేజ్ ఎంత తీసో చూడాలి. సో దానికి ముందు మనకి ఇంకా ఎవరు కనిపిస్తలేరు. ఒకడు వచ్చిండు, ఆ మీకైతే పోదామని చూస్తున్నా, కానీ ఆడు ఇంకొకడు ఉన్నాడు, అదే రిస్క్. రా జర ముంగట్రా రా ఇంకా జర. అరే నీళ్ళలోంచి చూస్తుండు, నేనైతే వెళ్ళిపోతా గైస్. అరే ఇది ఎక్కడ? అరే వేరే కిల్ షాట్ కాడిపెట్టి ఎగిరిపోయినా దగ్గర. ఏం కాదు, ఇప్పుడు టైం పాస్ లేదు. ఏం కాదు, నేను డీల్ చేసుకుంటే ఇదంతా. ఇక్కడ ఒకటి వచ్చింది గైస్, ఇంకలకైతే వెళ్ళిపోతా. ఒరే స్టార్కర్ గైస్ డ్యామేజ్. ఇంకొకటి ఒకటేసారి డబుల్ కిల్. మళ్ళీ వాపస్ చూపించంగా వచ్చేసేసిన. ఈడు వస్తాడు అనుకుంటున్నా, ఈయన దగ్గరకు పోదాం. గార్డియన్ గైస్ 2 షాట్స్లో అయిపోయాడు, కిల్లింగ్ స్ప్రీ. అరే నేను మధ్యలోకి వచ్చేసిన గైస్, మ్యాచ్ మధ్యలోకి వచ్చేసేసిన. నా షీల్డే కాపాడుతుందండి ఇప్పటిదాకైతే. సో గైస్ ఇంకా వేరే అయితే దొలాడతాం. అరే ఇలా కూడా వచ్చింది గైస్, ఈయన మీకు క్రష్ చేస్తా. ఇంకొంచెం. అరే ఇంకల్ నుంచి డ్యామేజ్. ఈయన ఇంకలకి పోతా. జై 2 షాట్స్లో ఇంకొకటి పోయిండు, కానీ ఈయనకి ఫ్రంట్ డ్యామేజ్ పడ్డది, బ్యాక్ డ్యామేజ్ పడలేదు. ఇంకొకటి బిట్టంగా మనం పట్టుకోవచ్చు. ఈయన పట్టుకుంటు ఇప్పుడు
వచ్చేసిన. అరే ఇది కొత్త లెజెండరీ మెగ్ గైస్, ఇది పెట్టంగా. అరే షిట్, అసిస్ట్ అయింది. కిల్ షాట్ కూడా దొంగతనం చేసింది నా కిల్ని, లేకపోతే ఇంకొక కిల్ వస్తుండే, డామినేటింగ్ అవుతుండే నాది. ఈయన ఇంకల్ పోదాం. స్టాల్కర్, అరే ఇంకొక షాట్, డామినేటింగ్. ఇంకొక కిల్లు మన కోసం కూర్చుందాడా. అరే సడన్గా పడతలేదు గైసానికి. అరే ఏం పడతలేదు దాని మీద. అరే అటు షీల్డ్ వేసుకొని పైనకి వస్తుండు. ఇప్పుడు పడ్డది గైస్, నేను ఇంకలకి వెళ్ళిపోతా. అరే కొడతా. అరే ఈయన హెల్త్ ఎంత ఉంది, బాటుగాడు ఉన్నాడు ఇంకల్, అంత డ్యామేజ్ ఇస్తున్నా అని చూస్తలేడు. అరే నా ఇంకల్కి ఇంకోటి వచ్చిన, అమ్మా జస్ట్ మిస్ గైస్. నాకు బ్యాక్ డ్యామేజ్ ఇచ్చింది ఇంకొకడు, కానీ నా షీల్డ్ ఉండే కాబట్టి బతికిపోయినా. ఇంకొకడు ఈయన ఇంకల్ కోత దారా రెక్నాస్ దా, అది అన్స్టాపబుల్. అరే మధ్య తెలిసింది ఇది మళ్ళా. అగో ఎవడో రాకెట్ లాంచెస్. ఓ షేట్, 6.9K గైస్, ఎంత తక్కువైపోయింది ఒక్క సెకండ్లా. ఆ హీలిక్స్ ర్యాక్లో అనుకుంటా బ్యాక్ డ్యామేజ్ చేసింది నాకు. 6.9K మీద మిగిలిపోయినా. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఈయన వెంకలకు పోయి దాచుకోవాలా? ఈయన కొడతా. డుమ్ డుమ్. గార్డియన్ అయితే అయిపోయింది గైస్ మన చేతిలో. ఇంకా బెస్ట్, కరెక్ట్ టైంకి ఆ గన్నులు బిట్ట రీలోడ్లు ఉండే. అరే బ్యాటల్ విన్. ఈ బ్యాటల్ ఎన్ని కిల్స్ వెళ్ళినా చూద్దాం. అరే మళ్ళీ నేను సెకండ్ వచ్చిన గైస్, ఫస్ట్ రాకుండా. ఈసారి 8 కిల్స్ కొట్టినా. సో ఈ వీడియోకి అయితే ఇంత అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో బాయ్ బాయ్.